అందరికీ నమస్కారం. నేను మీ విభాని. ఈరోజు మనం ఒక పెద్ద ఆయన పట్టుదల గురించి తెలుసుకుందాం. సరేనా? అనుకోకుండా ఒక పెద్ద మనిషికి 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది. జైలుకు వెళ్తూ జైలర్ని నాకు 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, ఒక డిక్షనరీ కావాలి అని అడిగాడు. పెద్ద మనిషి అడిగాడు కదా అని ఆ జైలరు అవి ఇప్పించారు. జైల్లో కటిక నేల మీద పడుకుంటూ చిప్పకూడు తింటూ 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లతో 2 ఏళ్ళు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా 20 పాత న్యూస్ పేపర్ల సహాయంతో మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంటే ఆ పెద్దాయన పట్టుదలకు, నేర్చుకోవాలి అనే తపనకు మనం హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే. అందుకే అన్నారు, మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది అని. మరియు పట్టుదలతో శ్రమిస్తే ఎంతటి పనినైనా సాధించవచ్చు అని. చూసారా పిల్లలు? ఆ పెద్దాయనే పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంటే మనం నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే మనకు రానిది ఏదీ ఉండదు. సరేనా మరి? బాయ్.